ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి? ఏ రోజున ఏ అలంకారంతో అమ్మవారిని కొలవాలి? ఏ నైవేద్యం సమర్పించాలి? ఏ మంత్రం పఠించాలి? ఈ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అది అమ్మవారు ఏ వాహనం పైన రానున్నారు, ఈ వాహనం యొక్క విశిష్టత, అమ్మవారు ఆ వాహనం పైన వస్తే మనకి జరిగే మంచి చెడులు అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు సంవత్సరాది ప్రారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు గల 9 రోజులను చైత్ర వసంత నవరాత్రులు అని, లేదా రామ నవరాత్రులు అని, వసంత నవరాత్రులు అని, లేదు అంటే బసంత్ నవరాత్రులు అని పిలుస్తారు. ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులలో మనం దుర్గాదేవిని పూజిస్తే, ఈ వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తాము. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. శ్రీరాము లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ చైత్ర వసంత నవరాత్రులలో 9 రోజులు కూడా మీరు రాముల వారిని పూజించవచ్చు, లేదా లలితా అమ్మవారిని పూజించవచ్చు, లేదు అంటే దుర్గాదేవిని పూజించవచ్చు. 2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి అంటే, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 30 మార్చి 2025 ఆదివారం పాడ్యమి తిథితోటి వసంత నవరాత్రులు ప్రారంభమై 6 ఏప్రిల్ 2025 ఆదివారం చైత్ర శుద్ధ నవమి తిథితోటి వసంత నవరాత్రులు ముగుస్తాయి. వసంత నవరాత్రులలో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం 29 మార్చి 2025 శనివారం సాయంత్రం 5:04 నుండి 30 మార్చి 2025 ఆదివారం పగలు 2:44 వరకు పాడ్యమి తిథి ఉన్నది. వసంత నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 30 మార్చి 2025 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి 6:42 వరకు ఉన్నది. తదుపరి అశ్విని. ఈ రోజున ఉదయం పూజ, కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవటానికి శుభ గడియలు తెల్లవారుజామున 4:29 నుండి ఉదయం 7:30 లోపు పూజను, కలశ స్థాపన, అఖండ దీపం ప్రారంభించాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12 లోపు నిర్వహించుకోవచ్చు. ఈ రోజున సాయంత్రం పూజను నిర్వహించుకోవటానికి శుభ గడియలు సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:43 లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి. చైత్ర వసంత నవరాత్రులలో 2వ రోజు చైత్ర శుద్ధ విదియ తిథి ప్రారంభం 30 మార్చి 2025 ఆదివారం పగలు 2:45 నుండి 31 మార్చి 2025 సోమవారం పగలు 12:20 వరకు విదియా తిథి ఉన్నది. వసంత నవరాత్రి 2వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 31 మార్చి 2025 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం అశ్విని సాయంత్రం 5:02 వరకు ఉన్నది. తదుపరి భరణి. నవరాత్రి 2వ రోజు పూజను ఉదయం నిర్వహించుకునే వాళ్ళు తెల్లవారుజామున 4:29 నుండి ఉదయం 7:30 లోపు మీరు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక ఈ రోజున సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకునేవారు సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:43 లోపు పూజను ప్రారంభించాలి. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి. చైత్ర వసంత నవరాత్రులలో 3వ రోజు చైత్ర శుద్ధ తదియ తిథి ప్రారంభం 31 మార్చి 2025 సోమవారం పగలు 12:21 నుండి 1 ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం 9:52 వరకు తదియా తిథి ఉన్నది.
నవరాత్రి 3వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 1 ఏప్రిల్ 2025 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం భరణి, పగలు 3 గంటల 20 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి కృత్తిక. ఈ రోజున ఉదయం పూజను నిర్వహించుకోవటానికి శుభ ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 33 నిమిషాల లోపు ప్రారంభించి పూజ నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల 22 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ప్రారంభించి పూజ నిర్వహించుకోవచ్చు. ఇక ఈ రోజున సాయంత్రం పూజ నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు సాయంత్రం 6 గంటల 9 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 45 నిమిషాల లోపు. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి. చైత్ర వసంత నవరాత్రులలో 4వ రోజు చైత్ర శుద్ధ చవితి. తిథి ప్రారంభం 1 ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం 9 గంటల 53 నిమిషాల నుండి 2 ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం 7 గంటల 43 నిమిషాల వరకు చవితి తిథి ఉన్నది. నవరాత్రి 4వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 1 ఏప్రిల్ 2025 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం భరణి, పగలు 3 గంటల 20 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి కృత్తిక. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన శుభ ఘడియలు సాయంత్రం 6 గంటల 9 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 45 నిమిషాల లోపు. ఈ రోజున 4వ రోజు పూజ నిర్వహించుకోవటం కుదరని వాళ్ళు 2 ఏప్రిల్ 2025 బుధవారం తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 43 నిమిషాల లోపు. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి. చైత్ర వసంత నవరాత్రులలో 5వ రోజు చైత్ర శుద్ధ పంచమి. తిథి ప్రారంభం 2 ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి 3 ఏప్రిల్ 2025 గురువారం తెల్లవారుజామున 5 గంటల 28 నిమిషాల వరకు పంచమి తిథి ఉన్నది. నవరాత్రి 5వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 2 ఏప్రిల్ 2025 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం కృత్తిక, పగలు 1 గంట 57 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి రోహిణి. నవరాత్రి 5వ రోజు పంచమి పూజ నిర్వహించుకోవటానికి శుభ గడియలు ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి పగలు 11 గంటల 45 నిమిషాల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఇక ఈ రోజున పంచమి పూజ సాయంత్రం నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 45 నిమిషాల లోపు మీరు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి. వసంత నవరాత్రులలో 6వ రోజు చైత్ర శుద్ధ షష్ఠి. తిథి ప్రారంభం 3 ఏప్రిల్ 2025 గురువారం తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల నుండి ప్రారంభమై రాత్రి 3 గంటల 17 నిమిషాల వరకు షష్ఠి తిథి ఉన్నది. నవరాత్రి 6వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 3 ఏప్రిల్ 2025 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం రోహిణి, పగలు 12 గంటల 25 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి మృగశిర. నవరాత్రి 6వ రోజు ఉదయం పూజ నిర్వహించుకోవడానికి శుభ గడియలు ఉదయం 6 గంటల 28 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 10 నిమిషాల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల లోపు ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 49 నిమిషాల లోపు ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి, చూడండి. వసంత నవరాత్రులలో 7వ రోజు చైత్ర శుద్ధ సప్తమి. తిథి ప్రారంభం 3 ఏప్రిల్ 2025 గురువారం రాత్రి తెల్లవారుజామున 3 గంటల 18 నిమిషాల నుండి 4 ఏప్రిల్ 2025 శుక్రవారం రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు సప్తమి తిథి ఉన్నది. నవరాత్రి 7వ రోజు సప్తమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 4 ఏప్రిల్ 2025 శుక్రవారం రోజున.
ఈ రోజున నక్షత్రం మృగశిర. పగలు 11 గంటల 17 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి ఆర్ద్ర. 7వ రోజు పూజను ఉదయం నిర్వహించుకోవటానికి శుభ గడియలు తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 36 నిమిషాల లోపు ప్రారంభించి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల 24 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 24 నిమిషాల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. వసంత నవరాత్రులలో 8వ రోజు చైత్ర శుద్ధ అష్టమి తిథి ప్రారంభం 4 ఏప్రిల్ 2025 శుక్రవారం రాత్రి 1:41 నిమిషాల నుండి 5 ఏప్రిల్ 2025 శనివారం రాత్రి 12:24 నిమిషాల వరకు అష్టమి తిథి ఉన్నది. నవరాత్రి 8వ రోజు అష్టమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 5 ఏప్రిల్ 2025 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం ఆర్ద్ర. పగలు 10 గంటల 27 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి పునర్వసు. అష్టమి పూజ ఉదయం నిర్వహించుకోవటానికి శుభ గడియలు ఉదయం 7 గంటల 48 నిమిషాల నుండి ఉదయం 9 గంటల లోపు ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10 గంటల 31 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 45 నిమిషాల లోపు ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. వసంత నవరాత్రులలో 9వ రోజు చైత్ర శుద్ధ నవమి తిథి ప్రారంభం 5 ఏప్రిల్ 2025 శనివారం రాత్రి 12 గంటల 25 నిమిషాల నుండి 6 ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి 11 గంటల 34 నిమిషాల వరకు నవమి తిథి ఉన్నది. నవరాత్రి 9వ రోజు నవమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 6 ఏప్రిల్ 2025 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం పునర్వసు. ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి పుష్యమి. ఈ రోజున 9వ రోజు నవమి పూజను నిర్వహించుకోవటానికి శుభ గడియలు తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 9 నిమిషాల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ రోజు సాయంత్రం నవమి పూజను నిర్వహించుకోవటానికి శుభ గడియలు సాయంత్రం 5 గంటల 19 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 2 నిమిషాల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి. ఈ రోజున ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం పఠించాలి, ఏ రంగు చీర ధరించాలి అన్న పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. చైత్ర వసంత నవరాత్రుల పూజను నిర్వహించుకున్న వారు ఉద్యాపన, అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి, కలశం అఖండ దీపం పెట్టుకున్న వారు ఏ రోజున కదపాలి అంటే 6 ఏప్రిల్ 2025 ఆదివారం రోజున. ఇక ఈ వీడియోలో అతి ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా, 2025 సంవత్సరంలో లలిత అమ్మవారు ఏ వాహనంలో వస్తుంది అంటే పురాణాల ప్రకారం ఈ సంవత్సరం అమ్మవారు చిలుకను వాహనంగా చేసుకొని రానున్నది. చిలుక వాహనంపై అమ్మవారు రావడం అనేది దేవతలకు సందేశాలు మరియు జ్ఞానాన్ని అందించడాన్ని సూచిస్తుంది. చిలుకను దేవతలకు ప్రార్థనలు మరియు శుభాకాంక్షలను మోసుకెళ్లే దివ్య సహచరుడిగా చూస్తారు. 64 కళల గురించి జ్ఞానాన్ని అందించే దేవత సామర్థ్యంతో చిలుక కూడా ముడిపడి ఉన్నది. చిలుక యొక్క శక్తివంతమైన రంగులు మరియు ఎగిరే సామర్థ్యం లలితాదేవి యొక్క దైవిక స్త్రీ శక్తి మరియు శక్తిని సూచిస్తాయి. విన్నారు కదా, 2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, ఈ సంవత్సరం అమ్మవారు ఏ వాహనంని అధిరోహించి రానున్నది అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.